A very good morning. So, welcome to our channel. ఎవ్రీ సాటర్డే సోషల్ స్టడీస్లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జాగ్రఫీ నుండి సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం గురించి మనం చూద్దాం. కొంచెం ఓపిక చేసుకొని క్లాస్ పూర్తిగా వినండి. మీరు డెఫినెట్లీ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేది కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు మన ఛానల్ ప్రీవియస్ క్లాసెస్ చూడండి, నచ్చుతాయి. డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ద అమేజింగ్ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం ఎవ్రీడే కనుక ఇప్పుడు సమ్మర్ మనం బయట పడుకొని పైకి చూసినప్పుడు మూన్ అనేది ఒకరోజు పూర్తిగా ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది, ఒకరోజు కొంత భాగమే కనిపిస్తూ ఉంటుంది. మనకు కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ పూర్తి చంద్రునిగా రూపాంతరం చెందిన తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని కనుక చూసినట్లయితే ప్రతి నెలలో ఒక్కసారి పూర్తి చంద్రుడిని మనం చూస్తాం. ఈ రోజునే పూర్ణిమ అంటే పౌర్ణమి అంటాము. ఒక్కరోజే చూస్తాం కదా, మన క్యాలెండర్లో కూడా పౌర్ణమి అని ఒకటే డే ఉంటుంది. ప్రతి నెలలో ఒకరోజు అసలు చంద్రుడిని మనం చూడం. ఆ రోజు బాగా చిమ్మ చీకటిగా ఉంటుంది. దాన్ని అమావాస్య అంటాము. ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటాము. కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత తెలుగు మీడియం అయినప్పటికీ కూడా కొన్ని నేర్చుకుంటే చాలా మంచిది. సో మనకు అర్థమైంది అంటే ఒక నెలలో ఒకటేసారి మనం ఫుల్ మూన్ చూస్తాం. అంటే 30 రోజులలో ఒకసారి ఫుల్ మూన్, ఒకసారి అమావాస్య మనం చూస్తాం అనేది అర్థమైంది. అంటే జనరల్లీ మనకి ఆకాశంలో ప్రకాశించే వస్తువులు ఏంటివి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. అవునా? ఈ సూర్యుడు, చంద్రుడు మరియు ఆకాశంలో ప్రకాశించే వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటాము. సెలెస్టియల్ బాడీస్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్రకాశించే గుణం అంటే షైనింగ్ ఇచ్చే గుణం ఉన్న వాటన్నిటిని కూడా మనం ఖగోళ వస్తువులని పిలుస్తూ ఉంటాం. కొన్ని ఖగోళ వస్తువులు పెద్దగా ఉంటాయి మరియు వేడిగా ఉంటాయి. సో అడుగుతాడు ఎగ్జామినర్, ఖగోళ వస్తువులు అంటే ఏంటి అని. సో ప్రకాశించే వస్తువులన్నింటినీ సెలెస్టియల్ బాడీస్ అని మనం అంటామని చెప్పొచ్చు. కొన్ని ఖగోళ వస్తువులు పెద్దగా ఉంటాయి మరియు వేడిగా ఉంటాయి. అవి వాయువులచే నిండి ఉంటాయి. అవి స్వయంగా ఉష్ణాన్ని మరియు కాంతిని విడుదల చేస్తాయి. ఇలాంటి వాటిని నక్షత్రాలని కూడా అంటాము. ఉదాహరణకి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సో ఈ సెలెస్టియల్ బాడీస్ అనేది ఏ విధంగా ఉంటాయి? పెద్దగా ఉంటాయి, కాంతిని విడుదల చేస్తాయి, అదేవిధంగా వాయువులచే నిండి ఉంటాయి. ఇలాంటి వాటిని మనం నక్షత్రాలుగా చెప్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, మనం ఎవ్రీడే చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం రాత్రి వేళలో ఆకాశం వైపు చూపినప్పుడు కొన్ని గుర్తించదగిన ఆకారాలలో నక్షత్రాలు గుంపులుగా ఉంటాయి. వీటిని నక్షత్ర మండలాలు, కాన్స్టిలేషన్స్ అంటారండి. మనం పైకి చూసినప్పుడు నక్షత్రాలు కొన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్యాటర్న్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం కాన్స్టలేషన్స్ అంటాము, నక్షత్ర మండలాలు. ఇది ఎన్సీఆర్టీ బేస్ కనుక మనకు అడిగే అవకాశం ఉంది. రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకి బిగ్ బేర్, దీన్నే ఉర్సా మేజర్ అంటాము. ఉర్సా మేజర్ లేదా బిగ్ బియర్ అని పిలుస్తాం. అదేవిధంగా సప్తర్షి నక్షత్ర మండలం, స్మాల్ బియర్ అంటాము. ఈ సప్తర్షి నక్షత్ర మండలంలో 7 నక్షత్రాలతో గుర్తించదగిన నక్షత్ర మండలం. అంటే 7 నక్షత్రాలు ఒక ప్యాటర్న్లో ఉంటాయి. దాన్ని మనం సప్తర్షి నక్షత్ర మండలం అని పిలుస్తూ ఉంటాం. సో
ఎందుకు వీటి వల్ల అసలు వీటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటా ఉన్నామంటే, ఇప్పుడు అంటే టైం ఉంది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ పాతకాలపు రోజుల్లో డే టైం అంటే మనకి మధ్యాహ్నం వేళ, ఉదయం వేళ సూర్యుడు ఉన్న టైంలో సూర్యుడిని బేస్ చేసుకొని టైం అంచనా వేసేవాళ్ళు. బట్ రాత్రి వేళలో ఏ విధంగా మనం ఇప్పుడు మనకి సూర్యుడిని చూసి మనం ఇటు తూర్పు అంటాము, ఇటు అది అని అంటాము, అవునా? బట్ రాత్రి వేళలో ఏ విధంగా చెప్తాము, చెప్పలేము. అండ్ అదేవిధంగా మనం ఏ విధంగా చూసి చెప్పేవాళ్ళు అనేది కనుక అబ్జర్వ్ చేస్తే, పురాతన కాలంలో రాత్రి వేళలో నక్షత్రాలను చూసి కూడా దిక్కులు గుర్తించేవారు. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా సూర్యుడు అనేది తూర్పునే ఉదయిస్తాడు అనేది మనకు తెలుసు. మన నైట్ టైం ఏ విధంగా చెప్తామంటే, రాత్రి వేళలో నక్షత్రాలు మనం ఇంతసేపు ఏవైతే డిజైన్స్ అనుకున్నామో ఆ డిజైన్ బట్టి అందులో ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని దీనికి ఇటువైపు ఇది ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి ఉత్తర నక్షత్రం అని ఎల్లప్పుడూ ఒకే దగ్గర గుర్తించదగిన స్థానంలో ఉండేది. దీన్ని బట్టి ఉత్తర దిక్కు ఇటువైపు అని గుర్తించేవారు. దీన్ని పోల్ స్టార్ అంటాం. నైట్ టైంలో పోల్ స్టార్ అనేది ఒకటి పట్టుకొని, ఆ పోల్ స్టార్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని అది ఉత్తరపు దిక్కు అని చెప్పేవాళ్ళు. ఆబ్వియస్లీ ఒక దిక్కు వచ్చిందంటే మనకి మిగిలిన దిక్కులో ఈజీగా తెలుసు కనుక. ఓకే, సో అడుగుతాడు ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడంటే, ప్రాచీన కాలంలో ఉత్తర దిక్కులను రాత్రి వేళలో ఏ విధంగా గుర్తించేవారు దీన్ని బేస్ చేసుకొని అన్నప్పుడు పోల్ స్టార్ అంటాము. ఈ పోల్ స్టార్ని ఏ విధంగా గుర్తుపడతాం? మరి అన్ని కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆ నక్షత్రాన్ని ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా, స్మాల్ బేర్ అని సప్తర్షి నక్షత్ర మండలం సహాయంతో మనం ఈ పోల్ స్టార్ని గుర్తించేవాళ్ళు. అడుగుతాడు ఎగ్జామినర్, పోల్ స్టార్ని దేని సహాయంతో గుర్తించేవాళ్ళని. సో మనం ఇంతసేపు నేర్చుకున్నది ఏంటి? బిగ్ బేర్, స్మాల్ బేర్ అంటే ఉర్సా మేజర్, సప్తర్షి మండలం గురించి మనం నేర్చుకున్నాం. పోల్ స్టార్ గురించి మనం తెలుసుకున్నాం. సెలెస్టియల్ బాడీస్ అన్నిటి గురించి. మరికొన్ని ఖగోళ వస్తువులు అవి స్వయంగా ఉష్ణాన్ని, కాంతిని కలిగి లేవు. అవి నక్షత్రాల ద్వారా కాంతిని గ్రహిస్తాయి. వీటిని గ్రహాలు అంటారు. ఇంతసేపు మనం కాంతించే ఖగోళ వస్తువుల గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? కొన్ని కాంతిని ఇవ్వలేవు, అవి నక్షత్రాల ద్వారా కాంతిని గ్రహిస్తాయి. వీటిని ప్లానెట్స్, గ్రహాలు అంటాం. ఇది గ్రీక్ పదం నుండి రావడం జరిగింది. ప్లానెట్ అంటే ఏంటి? గ్రహము. ఉదాహరణకి భూమి అనేది కూడా ఒక గ్రహమే. మనం కాంతిని మరియు ఉష్ణాన్ని ఎక్కడి నుండి గ్రహించుకుంటాం? సూర్యుడి నుండి మనం గ్రహిస్తూ ఉంటాం. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రము ఏంటి? సూర్యుడు. మనం ఎంతసేపు అని చెప్పుకుంటాం, సూర్యుడు అనేది కూడా ఒక నక్షత్రమే. సో మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని ఎగ్జామినర్ అడిగితే సూర్యుడు అని చెప్పాలండి. సూర్యుడు. చంద్రుడు అనేది ఉపగ్రహం. చంద్రుడిని ఉపగ్రహము, శాటిలైట్ అని చెప్తుంటాం. ఎందుకంటే ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉపగ్రహాలంటే ఏంటి? గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని మనం శాటిలైట్స్ అంటాము. ఇవి కూడా భూమి మాదిరిగానే కాంతిని మరియు ఉష్ణాన్ని సూర్యుడి నుండి గ్రహిస్తుంటాయి. ఓకే, సో చూద్దాం. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, మిట్రాయిడ్స్ వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని చెబుతూ ఉంటాం. వీటన్నిటికీ అధిపతి సూర్యుడు మరియు 8 ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మిట్రాయిడ్స్ వీటన్నిటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అని చెప్తాం. వీటన్నింటికి హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు అంటే సూర్యుడు ఇక్కడ ఉంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. సౌర కుటుంబంలో సూర్యుడిని అధిపతిగా చెప్తాము. ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడికి భూమికి సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. సూర్యుడు భూమికి ఎన్ని మీటర్లు? 150 మిలియన్ కిలోమీటర్ దూరం.
వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎగ్జామినర్ ఈ పాయింట్ పట్టుకుంటాడు. లాంగెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ 152.1 మిలియన్ కిలోమీటర్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ 147.3 మిలియన్ కిలోమీటర్. అదేంటి సార్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సూర్యుడు కనుక ఇక్కడ ఉన్నాడు, భూమి ఎక్కడ నుండి తిరుగుతుంది అంటే చూడండి, రైట్, భూమి ఇక్కడ నుండి తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ నుండి ఇట్లా, ఓకేనా. సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది కదా, ఇది ఈ లైన్ షార్టెస్ట్, ఇది లాంగెస్ట్ డిస్టెన్స్ కదా. అంటే సూర్యుడి నుండి భూమికి అత్యధిక దూరం వచ్చేసి 152.1 మిలియన్ కిలోమీటర్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది 147.3 మిలియన్ కిలోమీటర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి గ్రహాలు కనుక చూస్తే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, అంగారకుడు అండ్ బృహస్పతి అయినా గురుడు అయినా ఓకే, శని, యురేనస్, నెప్ట్యూన్. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, ఇవి 8 గ్రహాలు. 1 2 3 4 5 6 7 8. సో మనం అంటే 1990 కిడ్స్కి ప్లూటో అనేది కూడా ఒక గ్రహంగానే అప్పట్లో నేర్చుకున్నారు, బట్ అది ఇప్పుడు గ్రహం కాదు. 8 గ్రహాలు కూడా వాటి కక్షలలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ నిర్దేశించబడిన ఆ పారామీటర్లో సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు అనేది తిరగడం జరుగుతూ ఉంది. బుధుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పటి నుండి మనం బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు, సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. ఇది సూర్యుడి చుట్టూ పూర్తిగా తిరిగి రావడానికి 88 రోజులు పడుతుంది. అంటే 88 డేట్లు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ గ్రహం ఉంది, ఇక్కడ నుండి ఇట్లా తిరిగి ఇక్కడికి రావడానికి బుధ గ్రహానికి ఎన్ని డేస్ పడుతుంది? 88 డేస్ పడుతుంది. అదే మనకి ఎన్ని పడుతుంది? 365 డేస్ అట్లా. ఓకే, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్ గ్రహము. ఇది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 164 ఇయర్స్ పడుతుంది. అంటే దగ్గర దగ్గర 2 జనరేషన్లు అయినా అయిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ ఎగ్జామినర్ ఏం ఫోకస్ చేస్తాడంటే సూర్యుడికి ఏ గ్రహం దగ్గరగా ఉంది, ఏ గ్రహం దూరంగా ఉంది, అండ్ ఎన్ని డేస్ పడుతుంది. ఈ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ శుక్రగ్రహాన్ని భూమికి సోదరగా గ్రహంగా భావిస్తాం. ట్విన్ ప్లానెట్గా మనం శుక్రగ్రహాన్ని భావిస్తూ ఉంటాం. ఎందుకంటే చూడడంలోనైనా, ఆకారంలోనైనా, పరిమాణంలోనైనా కొద్దిగా భూమికి పోలికలుగా ఉంటాయి కనుక ఈ శుక్రగ్రహాన్ని మనం భూగ్రహానికి సోదరి గ్రహంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3వ అతి దగ్గర గ్రహం భూమి. సూర్యుడికి 3వ అతి దగ్గర గ్రహం ఇది భూమి. అదేవిధంగా సైజ్ పరంగా 5వ అతిపెద్ద గ్రహం కూడా భూమే. ఇది ధృవాల వద్ద కొద్దిగా వంగి ఉంటుంది, అందువలన ఈ ఆకారాన్ని జియాయిడ్ షేప్ అంట. భూమి యొక్క ఆకారం అనేది వృత్తాకారం ఏం కాదు, గోళాకారం కాదు. ఓకేనా, ఎందుకంటే కొంచెం ఈ బెండింగ్లలో గీడ కొద్దిగా నొక్కినట్టు ఉంటుంది. ఆ షేప్ ఏంటి అంటే జియాయిడ్ షేప్. జియాయిడ్ షేప్ అంటే ఏంటి సార్ అని మళ్ళీ అడగద్దు. జియాయిడ్ షేప్ అంటేనే భూమి ఆకారం గల షేప్. ఓకేనా, రైట్. భూమిపై పూర్తిగా చల్లగా కానీ పూర్తిగా వేడిగా కానీ ఉండదు. ఇక్కడ మనం బతకడానికి అన్ని అవసరాలు కూడా ఈ గ్రహం పైనే ఉన్నాయి కనుక కొద్దిగా మనం సపరేట్గా చెప్పుకోవచ్చు ఈ గ్రహం గురించి. ఓకే, అండ్ యూనివర్స్ నుండి చూస్తే భూమి నీలి రంగులో ఉంటుంది. మనం పైనుండి కనుక చూసినట్లయితే భూమి నీలి రంగులో ఉంటుంది. ఎందుకంటే 2/3 మనకు భూమి పైన నీరుచే ఆక్రమించింది. ఇది కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. అండ్ భూమికి ఒకే ఒక ఉపగ్రహాన్ని కలిగి ఉంది, అదే చంద్రుడు. ఉపగ్రహం అంటే ఏంటిది? గ్రహాల చుట్టూ తిరిగేవాడు. సో భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంది, అదే చంద్రుడు. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంది, అందుకే మనం ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రయోగాలన్నీ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే 3,84,400 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంది. ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు ఇక్కడ 3,84,400 కిలోమీటర్ల దూరం. సో మనం చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 డేస్ టైం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి అంటే ఇక్కడ భూమి, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు,
ఇట్లా తిరిగి రావడానికి 27 డేస్ టైం పడుతుంది. శూన్యంలో కాంతి వేగము 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు. అండ్ నెక్స్ట్ సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్ల టైం పడుతుందండి. సో కొన్ని బుక్స్లలో మనకి 8 minutes 30 seconds కూడా ఉంది. ఎగ్జామినర్ ఏదో ఒకటి ఇస్తాడు కానీ ఆప్షన్స్లో 2 ఇచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్లలో 8 minutes 20 seconds ఉంది, తర్వాత బుక్స్లలో 8 minutes 30 seconds కూడా ఉంది. సో ఇది గమనించాలి మీరు. అండ్ చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 సెకండ్ల టైం పడుతుంది. చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 seconds టైం పడుతుంది. అండ్ ఇక్కడ చంద్రుడు వచ్చాడు కనుక చంద్రుడి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొదటిసారిగా చంద్రునిపై July 20th, 1969 అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన అపోలో 6 అనే నౌక ద్వారా వెళ్ళడం జరిగింది. అపోలో 6 కాదు, అపోలో 11 అనే నౌక ద్వారా. ఓకేనా? సో ఉపగ్రహం కూడా ఖగోళ వస్తువులే, ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతుంటాయి. ఉపగ్రహాలు కూడా ఖగోళ వస్తువులు, ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగినట్లే కదా, రైట్. సో ఇప్పుడు మనం ఈ రోజులలో కనుక మానవులు తయారు చేసిన ఉపగ్రహాలు, హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ కూడా ప్రస్తుతం ఉన్నాయి. హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ ఉన్నాయి కదా, అవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ చిన్న చిన్న వస్తువులు కూడా తిరుగుతూ ఉంటాయి. వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం, ఉల్కలు అంటాం. ఇవి అంగారకుడు మరియు గురుగ్రహం మధ్యలో ఉంటాయి. అంగారకుడు మరియు గురుగ్రహం, బృహస్పతి మధ్యలో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆస్ట్రాయిడ్స్ ఏ గ్రహాల మధ్య ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, అతిపెద్ద ఉల్క సిరస్. అతిపెద్ద ఉల్క ఏది అంటే సిరస్. శాస్త్రవేత్తలు ఉల్కలు ఎలా ఏర్పడ్డాయి అనే దానిపై ఒక విషయం చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం అంటే గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు, వాటి యొక్క పారామీటర్స్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకో గ్రహాన్ని ఢీ కొట్టడం వల్ల ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయి ఆ పారామీటర్లోనే తిరుగుతూ ఉన్నాయంట. ఇవే కాకుండా చిన్న చిన్న రాళ్ళ పరిమాణంలో ఉండేవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని, వీటిని మెటరాయిడ్స్ అంటాము. ఇవి కాకుండా మెటరాయిడ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. మనం ఒక రాత్రిలో పూర్తిగా గమనించినట్లయితే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం కొంత కలిసి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ నక్షత్రాలన్నీ దగ్గరగా ఉన్నప్పుడు మనకి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని పాలపుంతలు అంటాం, మిల్కీ వే. ఇలాంటి కొన్ని పాలపుంతలన్నింటిని కలిపి గెలాక్సీ అంటాం. సో నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది, ఇంకో దగ్గర ఇట్లా మనకు కొన్ని వేల కోట్ల నక్షత్రాలు కదా. సో అలాంటి ఒక గుంపులన్నిటిని కలిపి గెలాక్సీ అంటాము. ఇలాంటి కోట్ల గెలాక్సీలన్నింటినీ కలిపి విశ్వము అని చెప్తాం. ఇప్పుడు నేను పడుకున్నాను, పైకి చూస్తే నాకు కనిపించేదంతా ఒక వైట్ ప్యాటర్న్ అంతా ఒక గెలాక్సీ. ఇంకొకడు ఎక్కడో పడుకున్నాడు, వానికి కల్పించేదంతా ఒక గెలాక్సీ. సో ఈ గెలాక్సీలు మిల్కీ వే, నాకు ఒక మిల్కీ వే కనిపిస్తూ ఉంది, వానికి ఒక మిల్కీ వే కనిపిస్తుంది. ఇలాంటి మిల్కీ వేలన్నింటినీ కలిపి గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలన్నింటినీ కలిపి మనం విశ్వము అంటాము. ఓకే, సో మన సోలార్ సిస్టమ్ కూడా ఇలాంటి గెలాక్సీలోనే భాగం. సో మెయిన్గా ఫోకస్ చేసేది ఇవి మర్చిపోకండి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు చూసినట్లయితే ఆర్డర్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ ఆర్డర్ అడుగుతూ ఉంటాడు. అంటే ఈ కింది వాటిలో సూర్యునికి దగ్గరగా ఉన్న దాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు: బుధుడు 58 మిలియన్ కిలోమీటర్, శుక్రుడు 108 మిలియన్ కిలోమీటర్, భూమి 150 మిలియన్ కిలోమీటర్, అంగారకుడు 228 మిలియన్ కిలోమీటర్, బృహస్పతి 778, శని 1427, వరుణుడు 2871, ఇంద్రుడు 4497. ఇంద్రుడు అంటే ఏ గ్రహం? నెప్ట్యూన్. సో ఇవి కూడా వర్డ్స్ నేర్చుకోండి. నెప్ట్యూన్ ఏమంటారు, సాటర్న్ ఏమంటాడు, యురేనస్ అంటే ఏంటిది, యురేనస్, నెప్ట్యూన్ ఇది, వరుణుడు అంటే యురేనస్లా. అండ్ సైజ్ పరంగా ఆర్డర్ కనుక చూసినట్లయితే బృహస్పతి మనకి గురుడు కనుక చూసినట్లయితే డయామీటర్ 1,42,984 కిలోమీటర్. శని వచ్చేసి డయామీటరు 1,20,536 కిలోమీటర్. వరుణుడు 51,118 కిలోమీటర్. ఇంద్రుడు 49,500 కిలోమీటర్. భూమి 12,756 కిలోమీటర్. డయామీటర్ చెప్తా ఉన్నాను, మీరు
రేడియస్ అంటే ఇందులో సగం అనేది మర్చిపోకండి. శుక్రుడు 10104 కిలోమీటర్, అంగారకుడు 6974 కిలోమీటర్, బుధుడు 4878 కిలోమీటర్. అంటే సైజు పరంగా అతి చిన్నది ఏది బుధుడు, సైజు పరంగా అతి పెద్దది ఏంది బృహస్పతి. ఇవి. అండ్ నెక్స్ట్ తన చుట్టూ తాను తిరగడ రావడానికి రొటేషన్ పరంగా కూడా వాటి యొక్క స్పీడ్, తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి బృహస్పతికి 9.9 అవర్స్ పడుతుంది, శనికి 10.7 అవర్స్ పడుతుంది, వరుణుడికి 17 అవర్స్ పడుతుంది, ఇంద్రుడికి 19 అవర్స్, భూమికి 24 అవర్స్, అంగారకుడికి 25 అవర్స్, బుధుడికి 59 డేస్, శుక్రుడికి 243 డేస్. సో చూడండి, తన చుట్టూ తాను ఫాస్ట్గా తిరిగేది బృహస్పతి, తన చుట్టూ తాను ఎక్కువ స్లోగా తిరిగేది శుక్రుడు. అండ్ నెక్స్ట్ రివల్యూషన్ కూడా చూడాలి. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం, సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి బుధుడికి 88 డేస్, శుక్రుడికి 225 డేస్, భూమికి 365.25 డేస్. ఈ 0.25 డేస్ ఎవ్రీ 4 years కలిపి అక్కడ 366 మనం వేసుకుంటాం లీప్లో. అండ్ అంగారకుడు 687 డేస్, బృహస్పతి 12 years, శనికి 29 years, వరుణుడికి 84 years, ఇంద్రుడికి 165 years. ఎందుకంటే ఇవి చాలా దూరంలో ఉన్నాయి కనుక కొన్ని గ్రహాలు. అండ్ నెక్స్ట్ వాటి యొక్క ఉపగ్రహాల సంఖ్య, శాటిలైట్స్ చూసినట్లయితే బుధుడికి 0, శుక్రుడికి 0, అర్త్కి 1, మూన్ అది, అంగారకుడికి 2, బృహస్పతికి 67, శనికి 62, వరుణుడికి 27, ఇంద్రుడికి 13. ఇవి కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అడుగుతాడు. వీడియో లైక్ చేయండి. అండ్ ఇంకా వేరే కూడా చూద్దాం. మొత్తం గ్రహాలు కనుక చూసినట్లయితే మనం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. ఇదివరకు మనం ప్లూటో కూడా గ్రహంగానే భావించే వాళ్ళం. 2006 నుండి దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్, మరుగుజ్జు గ్రహంగా గ్రహించాం. ఎందుకంటే ప్లానెట్కు ఉండాల్సిన లక్షణాలన్నీ అందులో లేవు అని వాళ్ళు డిసైడ్ చేశారు. సో అది గ్రహం కాదు, ఉపగ్రహం కూడా కాదు. సో ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్స్, ఆస్ట్రాయిడ్స్ ఏ గ్రహాల మధ్య ఉన్నాయి? అంగారకుడు మరియు బృహస్పతి మధ్య. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు చూసాం, పరిమాణం పరంగా చూసాం, తన చుట్టూ తాను చూసాం, రివల్యూషన్ చూసాం, ఉపగ్రహాలు చూసాం. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్, అత్యధిక ప్రకాశవంతమైన గ్రహము శుక్రగ్రహము, భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహము శుక్రగ్రహము, అత్యధిక పగటి కాలం ఎక్కువగా ఉన్న గ్రహము శుక్రగ్రహము, భూమికి కవల గ్రహము శుక్రుడు, మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అనేది శుక్రుడు, అత్యధిక భ్రమణ కాలం గల గ్రహము శుక్రుడు. ఇవన్నీ శుక్రుడికి సంబంధించింది. భూమి బ్లూ ప్లానెట్ అంటారు, యురేనస్ని గ్రీన్ ప్లానెట్ అంటారు, వరుణుడిని. రెడ్ ప్లానెట్ అంగారకుడు మార్స్ అంటాము, ఎల్లో ప్లానెట్ శని అంటాము. సో నేర్చుకోండి ఆ ఇంగ్లీష్లో కూడా ప్లానెట్ నేమ్స్. ఎరుపు రంగు మచ్చలు గల గ్రహము జూపిటర్, బృహస్పతి పైన రెడ్ డాట్స్ ఉంటాయి. అందమైన వలయాలు గ్రహం చుట్టూ ఒక మంచి డిజైన్లో ఉంటాయి శని, యురేనస్ చుట్టూ. అంగారక గ్రహంపై గల వాయువు కార్బన్ డైఆక్సైడ్. బృహస్పతి యొక్క ఉపగ్రహాల్లో పెద్దది గైనమైడ్, వెరీ ఇంపార్టెంట్. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహము జూపిటర్. తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు శుక్రుడు మరియు యురేనస్, తూర్పు నుండి పడమరకు. మిగిలినవన్నీ కూడా వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టు. ఏలి తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? 1986, 2062లో మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి 76 సంవత్సరాలకు కనిపిస్తుంది. అండ్ 1986లో కనిపించింది, మళ్ళీ 2062లో. సో ఇవన్నీ కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. ప్రీవియస్గా మనం చెప్పింది కూడా ఎగ్జామినర్ అడిగే పాయింట్స్. నక్షత్రాల కాంతిని భూమిని చేరడానికి పట్టే సమయం 4.3. సూర్యుని కాంతి కొన్ని బుక్స్లలో 8.20 ఉంది, 8 minutes 20 seconds ఉంది, కొన్ని మినిట్స్లో బుక్స్లో 8:30 ఉంది. చంద్రుని కాంతి 1.3 seconds. చంద్రుని నుండి భూమికి గల దూరము 3,84,400. ఆకాశంలో ఎక్కువ కాంతివంతమైన నక్షత్రము సన్ మరియు సిరస్. ఏ గ్రహంపై విపరీతమైన గాలులు వస్తాయంటే నెప్ట్యూన్ గ్రహంపై, ఇంద్రగ్రహంపై. సూర్యగ్రహణం వెరీ ఇంపార్టెంట్. సూర్యగ్రహణము ఈ పొజిషన్లో ఉన్నప్పుడు, ఎర్త్ మధ్యలో మూను, సన్ ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అనేది మూను మధ్యలో ఎర్త్, సన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. భూమి చుట్టూ చంద్రుడు ఒకేసారి తిరిగేందుకు వాస్తవానికి 27.3 days పడుతుంది. కానీ ఒక న్యూ మూన్ నుంచి మరో న్యూ మూన్కి, అంటే ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకి మాత్రం 29.5 days పడుతుంది. మనం జనరల్గా 27 days కానీ క్యాలిక్యులేట్ చేస్తాం. శని గ్రహం యొక్క అతిపెద్ద గ్రహం వచ్చేసి టైటాన్ అండి. ఉపగ్రహాలన్నింటిలో ఇది సెకండ్ది. ఉష్ణోగ్రత ఎక్కువ కలిగిన, అంటే హాటెస్ట్ ప్లానెట్ శుక్రుడు. కోల్డెస్ట్ ప్లానెట్ వచ్చేసి యురేనస్. సాంద్రత ఎక్కువ కలిగిన గ్రహం వచ్చేసి అర్త్.
తక్కువ కలిగిన గ్రహం వచ్చేసి శని. అండ్ తోకచుక్క సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ దాని తోక యొక్క పొడవు పెరుగుతుంది. దీనితో ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే, ఇది వెరీ ఇంపార్టెంట్, వ్యతిరేక దిశలో ఉంటుంది. 2 అతిపెద్ద గ్రహాలు బృహస్పతి మరియు శని ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ యురేనస్ మరియు నెప్ట్యూన్ మంచుతో కూడి ఉంటాయి, మీథేన్ మరియు అమోనియాతో. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ది బెస్ట్ కంటెంట్ ఇస్తూనే ఉన్నాను ఎవ్రీ టైం. మీరు ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో అందులో నో డౌట్ ఎట్ ఆల్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అమేజింగ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తప్పక డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క యాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. ఆల్ ద వెరీ